నీ నామం మహిమాత్రమే చేస్తూ ఉంటుండగా మమ్మల్ని దండిస్తున్నారు, గాయపరుస్తున్నారు, కలవరపరుస్తున్నారు అన్నప్పుడు వెంటనే వారు చేసిన పని, వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి అందరూ ప్రార్థన చేస్తుండగా ద స్పిరిట్ కేమ్ అపాన్ దెమ్. బహుధైర్యముగా వారు బోధించారంట. ఇవన్నీ మనం చూస్తుంటుండగా ప్రార్థనలో ఉన్న శక్తిని మనం గమనించాలి. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన ఎటువంటి సమస్యనైనా అది తొలగించేస్తుంది. దేవుడిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మానవుడు ఉపయోగించుకోవాలి. ప్రార్థన పక్కన పెట్టి అవి చేసి ఇవి చేసి ఏ విధంగా అయినా ఏమండి. కాబట్టి ఒక్క విషయం మనం గమనించి, దేవునికి అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటాడు, ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా? దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. అందుకే ఒక ఆయన అంటాడు, వెన్ దెర్ ఈజ్ నో వే గాడ్ విల్ మేక్ ఏ వే అన్నాడు. ఏ దానికి దారి లేనప్పుడు దేవుడు ఒక దారిని చూపిస్తాడు. ఏమంటే దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అరణ్యములో త్రోవ కలుగు చేయవాడు నేనే, ఎడారిలో నదులు ప్రవహింప చేయవాడు నేనే, లేదు ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి వాడు నేనే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ ప్రెషియస్ గాడ్. ఈ విషయం మనం గమనించాలి. కాబట్టి ఈనాడు ప్రపంచమంతా కూడా, లోకమంతా కూడా భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటుండగా మొట్టమొదటిగా చేయవలసిన పని హృదయపూర్వకంగా మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఇట్ హోల్ హార్టెడ్లీ వెన్ వీ ప్రే టు గాడ్, గాడ్ విల్ డూ ఏ గ్రేట్ మిరకిల్. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారాల 2 విషయాలు చూశాం. జనులు తమను తాము తగ్గించుకోవాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమంటే, ప్రార్థన చేసి నన్ను వెదకి, వీ హ్యావ్ టు సీక్ హిస్ ప్రెజెన్స్. నన్ను వెదకి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ వెదకుట అనేటువంటి మాట చాలా అద్భుతమైన మాట. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడే మొట్టమొదటిగా ఆదామును వెదకడానికి వచ్చాడు. ఈ పండు తినదిన నీవు నిశ్చయంగా చచ్చెదవు అంటే, శారీరకంగా నువ్వు చనిపోతావు, పాపంలో పడి నువ్వు చనిపోతావు, ఆత్మీయంగా నీవు చనిపోతావు అని దేవుడు చెప్పాడు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. సర్పము మోసపుచ్చి అవ్వను మోసపుచ్చింది. అవ్వ పండు తిని ఆదాము కూడా పండించింది. ఆ పండు తిన్న తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అంతవరకు వారు దిగంబర్లో మన సంగతిని మర్చిపోయారు. దేవుని పరిశుద్ధత, దేవుని నీతి వారికి వస్త్రములుగా చుట్టబడింది. కాబట్టి వారు పాపం ఎరగకుండా ఎప్పుడైతే పండు తిన్నారో వెంటనే దేర్ ఐస్ వర్ ఓపెన్. ది కేమ్ టు నో దట్ దేర్ ఆర్ నేకెడ్. ప్రభునందు ప్రియులను గమనించారు. ఆ యొక్క నేకెడ్నెస్ ని ఏమంటే కప్పుకోవడానికి అంజూరపు ఆకులతో చుట్టుకొని ఉన్నారు. ఈ విషయం దేవునికి తెలిసినప్పుడు దేవుడే మానవుని వెతకడానికి మొట్టమొదటిగా వచ్చాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆడమ్ వేర్ ఆర్ దౌ? పాపం చేసినటువంటి ఆదాము దేవుని వెతకాలి. అయ్యా నీ ఆజ్ఞను తిరస్కరించాను, నేను మోసపోయాం, సాతాను మోసపుచ్చాడు, దయచేసి మా పాపను క్షమించమని దేవుని పాదాల యొద్ద పడవలసిన వాడు దేవుని స్వరం వినగానే చెట్ల చాటును దాక్కున్నాడు. ద సిన్ హ్యాస్ సెపరేటెడ్ దెమ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పాపం యొక్క ఫలితము ఎంత భయంకరంగా ఉంటుందో దయచేసి మనం గమనించాలి. పడిపోయిన మానవుని ఎదగడానికి దేవుడు వేసిన మొట్టమొదటి కేక, ఆదామా నీవెక్కడ ఉన్నా, ఆదామా నీవెక్కడ ఉన్నా. ఇదేని వనమంతా కూడా ప్రజ్వరించిపోయింది. ప్రభునందు ప్రియులారా, ఆదాము యొక్క సహవాసాన్ని దేవుడు పోగొట్టుకోలేకపోతున్నాడు. నిత్యము దేవుని సన్నిధిలో ఉదయము సాయంకాలము వారు దేవుని సన్నిధిలో చక్కగా దేవునితో మాట్లాడుతూ దేవునితో వాకింగ్ చేసుకుంటూ పోయేటువంటి వారు ఈనాడు దేవుని స్వరం వినగానే ఆ పాపం అనేటువంటిది భయాన్ని సృష్టించేసింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో ఒకసారి గమనించాలి. జంతువులన్నిటికీ ఆదాము పేర్లు పెట్టాడట. సింహాలతో ఆడుకునేవాడు, పులులతో ఆడుకునేటువంటి వాడు. ఏమండి ఈనాడు ఆ యొక్క సాధు జంతువులు ఏమైపోయాయి? వైల్డ్ అనిమల్స్ అయిపోయాయి. ఈనాడు క్రూర మృగాలను ఎందుకు అంటున్నామంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి. ఏ మృగానికైతే పేర్లు పెట్టాడో ఆ మృగాన్ని చూసి ఇప్పుడు భయపడిపోతున్నాడు. సింహం చూస్తే మన దగ్గర ఉండగలమా? ఇవన్నీ ఎలాగొచ్చాయి? ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ప్రభునందు ప్రియులారా, పడిపోయినటువంటి మానవుని వెతకడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దయచేసి ఈ విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమండి దేవుడట అసలు మానవుడు నన్ను వెతుకుతున్నాడా లేదా అని ఒకసారి పైనుంచి చూశాడంట. దయచేసి గమనిద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఒక విషయం మనం గమనిస్తుంది. దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి ఏమండి తొంగి చూశాడంట. వారందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుని వెతుకువారు కలరేమో అంటే ఒక్కడు కూడా, దేర్ వాజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ టు సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వెతికేవారు లేరు. ఎప్పుడు మానవుడు హీఈస్ వెరీ బిజీ. తను చేసేటువంటి పనులు, తన సంపాదనలు, తన కార్యక్రమాలు అన్నింటిలో కూడా మానవుడు నిమగ్నమైపోయి
దేవుని వెతకడానికి మానవునికి సమయం లేదు. ప్రభునందు ప్రియులారా, వాట్ ఏ సాడ్ థింగ్ ఇట్ ఈస్. దయచేసి ఈ విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభునందు ప్రియమైనటువంటి వారు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 7వ వచనంలో ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వడము, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడము. వెతకాలి. దేవుని యొక్క సన్నిధిని మనం వెతికినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. ఈ విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు దావీదు యొక్క జీవితం చూస్తే, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేయాలని కోరుకుంటున్నాను. దేవుని ప్రసన్నతను చూడడానికి ఆయన ఆలయంలో నేను ఇష్టపడుతున్నాను. ఆల్వేస్ హీ వాంటెడ్ టు సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిని అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే చాలాసార్లు అంటాడు, ప్రభునందు ప్రియులారా, దేవుడు నా కుడిపార్శ్వం ఉన్నాడు, నేను కదల్చబడను. బికాస్ హీఈస్ విత్ మీ, హిస్ ప్రెజెన్స్ ఈజ్ విత్ మీ. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిని కోరుకునేటువంటి వాడు దావీదు. అందుకే ప్రభు ఏమన్నాడు, నా హృదయానుసారుడైనటువంటి దావీదు. దేవుని హృదయం, దావీదు హృదయం రెండు ఒకటే రకం ఉన్నాయి. ఏ మనిషితో అయినా ఆ విధంగా చెప్పగలడు దేవుడు. ఎంత అద్భుతమైన విషయం. అలాగే కీర్తనల గ్రంథము 122వ కీర్తన మొట్టమొదటి వచనం చూస్తే, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు అన్నప్పుడు నేను బహుగా సంతోషించి. చూసారా దావీదు గారు, మేము దేవాలయానికి వెళ్తుంటున్నాం, దేవుని సన్నిధి వెతకడానికి వెళ్తున్నాం అంటే, ఐఎమ్ కింగ్, ఐ హ్యావ్ గాట్ సో మెనీ వర్క్స్, ఐ కెనాట్ కమ్ అన్నాడా? వెంటనే ఎన్ని పనులు ఉన్నా, రాజకీయాలు ఎన్ని ఉన్నా అవన్నీ పక్కన పెట్టి, అదండి నేను కూడా వస్తాను మీతో. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ హీస్. మనం దేవుని సన్నిధి వెతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిని వెతుకుతున్నామా? ఈ లోకంలో బిజీగా ఉండిపోయి మన సొంత పనులు, సొంత కార్యాలు చూసుకుంటూ, అందుకే భక్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ, ప్రతి ఒక్కడు తమ సొంత కార్యములను చూసుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఎవరీ పర్సన్ హీఈస్ వెరీ బిజీ విత్ హిస్ ఓన్ వర్క్. దేవుని వెదికేటువంటి వారే లేరు. ప్రభునందు ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం, తన కుమారుడైనటువంటి సొలొమోను సామ్రాజ్యానికి వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దావీదు కొన్ని మంచి సజెషన్స్ అనిపిస్తాడు. దేవుని సన్నిధి విషయంలో మంచి సజెషన్స్ ఆయనకి ఇస్తాడు. ఏమంటున్నాడు దయచేసి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం దయచేసి గమనిద్దాం. కుమారుడైనటువంటి సొలొమోనుతో ఆయన చెప్తున్న మాట, మనఃపూర్వకముగా ఆయనను సేవింపు. నా కుమారుడా సొలొమోను, నేను ఏ విధంగా దేవుని సేవించాను అలాగే హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నీవు ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షము. ఇఫ్ యు సీక్ హిమ్ అండ్ యూ కెన్ సీ హిస్ ప్రెజెన్స్. ఏమంటే ఆయన వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఆయన విసర్జిస్తే నిత్యముగా నీవు ఆయన నుంచి వేరు చేయబడతావు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దయచేసి గమనించవలసిన విషయం, నీవు ఆయనను విసర్జిస్తే నిత్యముగా ఆయన నిన్ను త్రోసివేస్తాడు. ఎంత మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. నా కుమారుడా, ఆయన సన్నిధిని వెతకాలి. ఒకవేళ నువ్వు ఆయన విసర్జిస్తే నిత్యముగా ఆయన నిన్ను తీసివేస్తాడు, తోలివేస్తాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం. తన కుమారుడైనటువంటి సొలొమోనుకు అతడు ఇచ్చినటువంటి మంచి విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం, దేవుని సన్నిధిని మనం వెతికేటువంటి వారంగా మనం ఉండాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈనాడు మానవుడు బిజీగా అయిపోయి దేవుని సన్నిధి వెతికేటువంటి విషయంలో మానవుడు తప్పిపోతున్నాడు. అందుకే శ్రమలు, వేదనలు, ఇబ్బందులు, ఆటంకాలు మనకు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, గమనించాలి. అందుకే లూకా సువార్తలో ఒక మంచి మాట రాస్తాడు. ఏమండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట మనం చూస్తాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునికి వచ్చాడు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనుషులందరూ పాపంలో ఉండి నిత్యనాశనానికి జోగుతూ ఉంటుండగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పంపాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు ఎలాగ రక్షించాడు? తన ప్రాణమును బలి చేసి, తన రక్తమును చిందించి మానవునికి రక్షణ దయచేశాడు. అటువంటి దేవుణ్ణి మనం వెదిగేటువంటి వారంగా ఉండాలి. అయితే ఒక రోజు వస్తుంది ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉన్నాడో అప్పుడే మనం వెతకాలి. దేవుడు కనపడనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. మనం వెతికినా దేవుడు కనపడనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అందుకే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాస్తాడు. దయచేసి గమనిద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. ఆయన దొరికినప్పుడే మనం వెతకాలి, కానీ ఆయన దొరకనప్పుడు వెతికితే కష్టం. ఎలాగో దొరకకుండా ఉంటాడు? ఎప్పుడు దేవుడు నిత్యం ఉండేటువంటి దేవుడే కదా అని అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారా, యేసుక్రీస్తు ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్. రెండవ రాకడలో ప్రభు వస్తుంటున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏమండి, ఆదాము నుండి ప్రభు వచ్చేంత వరకు చనిపోయినటువంటి, ప్రభువులో ఉండి చనిపోయిన వారు ముందుగా లేపడతారు.
ఆ తర్వాత సజీవులుగా ఉండి మనము వారితో కూడా మనం కొనుక్కోబడతాం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అక్కడ 7 సంవత్సరాలు ఏమండి అక్కడ ప్రభుత్వం ఉంటాం, ఇక్కడ శ్రమల కాలం అనేటువంటిది వస్తుంది. 3.5 సంవత్సరాలు ట్రిబ్యులేషన్ పీరియడ్, మిగతా 3.5 సంవత్సరాలు గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్. శ్రమలు ఏమండి, మహాశ్రమలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకడే సాతాను ఈ లోకానికి వెళ్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడు. అన్నీ చక్కగా ఉన్నప్పుడే దేవుని వెతకలేకుండా ఉన్నాం. పరిశుద్ధాత్మ లేనప్పుడు ఇక దేవుని వెతకడానికి మనకు ఆస్కారం ఉంటుందా? అందుకే అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి. సమయం ఉండగానే ప్రభుని వెతకాలి. సమయం మించిపోయిన తర్వాత నేను ఇప్పుడు వెతుకుతానంటే ప్రభు కనపడకుండా పోయినప్పుడు నువ్వు వెతికినా ప్రయోజనం లేదు. అందుకే దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని ఇంకా సజీవ లేఖలో ఉంచాడు. ఆయన వెతకాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో మానవులందరూ ఆయా పరిస్థితుల్లో వారు బిజీ అయిపోతున్నారు, దేవుని వెతికేటువంటి వారు లేకుండా ఉన్నారు. కాబట్టి దేవుడు 3వ మాటగా చెప్తున్నాడు, ప్రభునందు పిల్లలు మొదటిగా ఆయనకు తాను తగ్గించుకోవాలి, 2వదిగా ప్రార్థన చేయాలి, 3వదిగా నన్ను వెతకాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. 4వ విషయం కూడా మనం గమనించుకుందాం. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినట్లా. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. ఈ చెడు అనేటువంటిది మానవుని యొక్క జీవితాన్ని పతనం చేస్తుంది. దయచేసి గమనించాలి. దేవుడు తన సృష్టిని చేసినప్పుడు మొదటి 5 రోజుల సృష్టిని చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇది మంచిదని దేవుడు చూచెను. 6వ దినమున ఆదామును దేవుడు సృష్టించాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అది మంచిది కాదని దేవుడు ఏం చేశాడు, ఆయనకు సాటి అయిన సహాయం చేశాడు. ఇవంతా బాగానే ఉంది. కానీ ఈ సైతాన్ అనేటువంటి వాడు ఏం చేశాడు మనకు బాగా తెలుసు. ఏమండి, ఆ లూసిఫర్ అనేటువంటి వాడు దేవుని సింహాసనాన్ని కాజేయాలని పరమనందు వాడు ఆలోచన చేస్తే దేవుడు వాని యొక్క అనుచరులందరినీ కూడా పడదూశాడు. అప్పటి నుంచి హీ వాంటెడ్ టు స్పాయిల్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సృష్టిని నాశనం చేయాలని వాడు ఆశపడ్డాడు. అందుకే దేవుని సృష్టి అంతటిలో ఆదాము చాలా ప్రాముఖ్యమైన వాడు కాబట్టి వాని కాలు లాగానంటే ఇక దేవుని సృష్టి అంతా నాశనం అయిపోతుందని చెప్పి ఆ పండు తినడానికి ప్రోత్సహించాడు. పండు తిన్నారు, ఆ విధంగా నాశనం అయిపోయింది. ప్రభునందు పిల్లలు చెడు అనేటువంటిది అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపాడు. చెడు మార్గం నుండి మానవులు ఏమండి ఆ చెడును తప్పించుకుని సత్య మార్గంలోకి రావడానికి ప్రభుని యేసుక్రీస్తుని పంపాడు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 14:6, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన నమ్మినటువంటి వారు చెడు మార్గమును విడిచిపెట్టి దేవుణ్ణి ఆశ్రయించడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఈ చెడు అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తే మార్కు సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఏమండి 7వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఒక లిస్టు అనేటువంటిది దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఈ చెడు అనేటువంటి లక్షణాలు ఏమేమి ఉన్నాయో మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే ప్రభు అక్కడ చక్కగా వివరిస్తూ ఉంటున్నాడు. దయచేసి చూడండి, 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణలు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చెడు కార్యములు విడిచినడలా అని ప్రభు చెప్తున్నాడు. ఆ చెడు ఏంటో ఇక్కడ 13 లిస్టులు ఇక్కడ ఉంటున్నాయి. దయచేసి గమనించాలి ప్రభునందు పిల్లలు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని దేవుని ఆరాధిస్తే దేవుడు మన ప్రార్థనలు వింటాడా, మనకు సహాయం చేస్తాడా? ఒకసారి మనం గమనించాలి. చెడు మార్గములను విడిచినడలా అనేటువంటి కండిషన్ పెడుతున్నాడు. దయచేసి గమనించాలి. మానవుని యొక్క జీవితంలో 2 ఫోర్సులు అండి, 2 విషయాలు మానవుని డామినేట్ చేస్తుంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఒకటి శరీరము, 2వది ఆత్మ. గమనించవలసిన విషయం, మానవుని యొక్క జీవితంలో 2 మనల్ని డామినేట్ చేస్తుంటాయి. ఒకటి శరీరము, 2వది ఆత్మ. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దయచేసి గమనించాలి. ఈ 2 కూడా మన యొక్క జీవితంలో మనం బ్రతికినంత కాలము ఈ 2 కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. శరీరాశలు ఏమండి, అలాగే ఆత్మ. ఏ శరీరం ఎప్పుడైతే ఆత్మను డామినేట్ చేస్తుందో మనం దేవునికి దూరం అయిపోతాం.
ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని డామినేట్ చేస్తుందో మనం దేవునికి సమీపంగా ఉంటాం. ఈ విషయం మనం గమనించాలండి. ఇవి జరుగుతున్నటువంటి సత్యాలు ప్రభునందు. ఈ రెండు ఫోర్సెస్ కూడా మన జీవితంలో ఉంటాయి. ఎవరైతే ఆత్మను కంట్రోల్ చేసుకుని శరీర క్రియలు జరగకుండా ఆత్మానుసారంగా జీవిస్తాడో అతడు ప్రభువుకి లేదా దేవునికి దగ్గరగా జీవిస్తాడు. దేవుడు అతను ప్రేమిస్తాడు, ఆత్మానుసారంగా జీవిస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమైనా ప్రభునందు ప్రియమైనటువంటి వారు. అందుకే కీర్తనకారుడు 139వ కీర్తన 23-24 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక చక్కని విషయాలు మరి కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము కీర్తనలు 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. నీకు ఆయాసకరమైన మార్గం అంటే చెడు మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, సత్య మార్గం నన్ను నడిపింపుము. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. నాకు తెలియకోకుండా ఒకవేళ నేను ఏమన్నా పాపాలు చేస్తున్నాను, చెడు కార్యాలు చేస్తున్నాను, దయచేసి ప్రభా నన్ను సరియైనటువంటి మార్గంలో నడిపించమని కీర్తనకారుడు చెప్తుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం, చెడును మన హృదయంలో పెట్టుకుని దేవునికి సమీపంగా మనం జీవించలేము. ఏ చెడుతనము, ఏ బలహీనత మనల్ని పీడిస్తుందో ఆ బలహీనత నుండి మనం బయటపడాలి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని దేవుడు ప్రేమిస్తాడు. కానీ పాపాన్ని మాత్రం దేవుడు అసహించుకుంటాడు. ఈ విషయాన్ని గమనించాలి. చెడు చేస్తున్నామని తెలిసి కూడా చెడు మార్గంలోనే పోతూ ఉంటే దేవుని చేత క్షమింపబడడం చాలా కష్టం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దేవుని చేత క్షమించబడడం చాలా కష్టం. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాళ్ళు చెప్పారు, ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడు, ఒకటే యజమానులకు దాసుడిగా ఉంటాడు. రెండు కత్తులు ఒక వరలో ఉండవు. నేను పాపం చేస్తాను, నేను దేవునికి దాసుడిగా ఉంటాను అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమైనా, ఏ చెడు మార్గము మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ చెడు మార్గానికి స్వస్తి చెప్పాలి. అప్పుడు దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, నీ గుడారము నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్లా నీవు అభివృద్ధి నొందేదవు. 28వ వచనం, నీ మార్గములను నీకు వెలుగుగా ప్రకాశించును. ఎంత అద్భుతమైన విషయం! ఆ వికెట్నెస్ అనే ఆ దుర్మార్గం అనేటువంటిది మన జీవితంలో నుండి మనం తొలగించవలసిన వారమైనా ప్రభునందు ప్రియులారా, గమనించవలసిన విషయం. చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట మనం గమనిస్తుంటున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ విషయంలో మనం చూస్తుంటున్నాం. 55:7, భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, వీ హ్యావ్ టు లీవ్. దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగినడలా ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగినడలా ఆయన బహుగా క్షమించును. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ప్రభునందు ప్రియులారా. దుష్టులు తమ మార్గాన్ని వదిలిపెట్టారు, వారు యెహోవా వైపు తిరిగితే ఆయన బహుగా క్షమిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి 4 శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభు మనకు తెలివిస్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచినలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రభునందు ప్రియులారా, ఈ 4 విషయాలు మనం ఫుల్ఫిల్ చేస్తే ఈనాడు చెలరేగుతున్నటువంటి ఈ కరోనా వ్యాధి ఏమండి ఒక పట్టణం గురించి కాదు, లేదా ఒక నగరాన్ని గురించి కాదు, లేదా ఒక స్టేట్ గురించి కాదు, ఒక దేశమునే నేను బాగు చేస్తాను. ఐ విల్ హీల్ దేర్ ల్యాండ్ అన్నాడు ఇంగ్లీష్లో. ప్రభునందు ప్రియులారా, గమనించవలసిన విషయం, ఈనాడు ప్రపంచ దేశాలు సుమారుగా 210 దేశాలు ఈ వ్యాధి చేత బాధపడి ఎటు తోచక, దానికి సొల్యూషన్ దొరకక, వ్యాక్సినేషన్ దొరకక ఏమండి చాలా బాధపడుతున్నారు. దేశ ప్రధానులైనా, రాజులైనా, ప్రెసిడెంట్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా సరే ఈ 4 విషయాలు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని సన్నిధి వెతికి చెడు మార్గం నుంచి బయటపడితే దేవుడు తప్పకుండా మన దేశాన్ని దేవుడు బాగు చేస్తాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. ఈ 4 విషయాలు పాటించినటువంటివి బైబిల్ గ్రంథంలో, యోనా గ్రంథంలో మనం చూస్తున్నాం. తరచుగా ఈ కాలంలో యోనా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏమన్నా యోనా వెళ్ళి 40 దినములలో ఇక నీనివే పట్టణం నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు రాజు మొదలుకొని సామాన్యుడి వరకు ఏమండి వారు ఉపవాస దినం ప్రకటించారు. 3 రోజులు వారు అసలు భోజనం చేయలేదు, తల్లులు పిల్లలకు పాలు ఇవ్వలేదు, గోనె పట్టలు కట్టుకున్నారు, జంతువులు కూడా గోనె పట్టలు కట్టారట. మనఃపూర్వకంగా దేవుని వేడుకున్నారు, చెడు మార్గం వదిలిపెట్టారు. రాజు సహితం సింహాసనాన్ని వదిలి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని అగరారుస్తూ ఆ పాపాలను క్షమించమన్నప్పుడు గాడ్ హ్యాస్ డన్ ఏ గ్రేట్ థింగ్. వారికి రావాల్సిన కీడు కాకుండా దేవుడు చేశాడు. ఈ మార్గాన్ని మనం ఎందుకు ఈరోజు చేయకూడదు? మనల్ని వేధిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాధి నుండి
ప్రభు మనల్ని తప్పకుండా విడుదల చేస్తాడు. ఆనాడు నీనెవె పట్టణస్థులు చేసిన పని మనం చేస్తే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నట్టుగా నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గం నుండి వైద్యుడి వేళ నేను వారి పాపములను క్షమించి వారి దేశంలో నేను స్వస్థపరుస్తాను. మాట చెప్పిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఏమండి, ఆకాశం గతించిపోను, భూమి గతించిపోను, కానీ నా మాట గతించుకోను. కాబట్టి ఆ విధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనల్ని తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధి వెతుకుదాం, చెడు మార్గం నుండి వైదొలుగుదాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగా దేవుడు చిన్న మాట దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయం 13-14 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నా. నేడు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు ప్రభా మీరు ఎరిగి ఉన్నారు. మీ సెలవు లేకుండా ఏది కూడా జరగదు నాయన. ప్రభా సహాయం చేయండి, కృపను చూపించండి. మేము చేసిన పాపాలను క్షమించండి నాయన, సహాయం చేయండి. ప్రభా మీరు మాకు ఒక సొల్యూషన్ చెప్పారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం నుండి వైద్యుడికి నేను వారి పాపను క్షమించి వారి దేశంలో స్వస్థపరుస్తానని మీరు సెలవిచ్చారు. మీరు ఇచ్చినటువంటి సొల్యూషన్ బట్టి నాయన మీకు స్తోత్రాలు. నీ వాక్యం వింటూ ఉంటుండగా మా జీవితాలు మేము మార్చుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. నిత్యము ఈ సన్నిధి వెతికే వారంగాను, తగ్గించుకునేటువంటి వారుగాను, ప్రార్థనాపరులుగాను, చెడు మార్గం నుండి వైదొలిగేటువంటి వారిగాను మా జీవితాలను మార్చుకున్నట్టుకు నాయన మాకు సహాయం చేయమని తండ్రి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రజలందరూ కూడా తండ్రి ఎంతో బాధలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు. ప్రభా ఈ కార్యము చేయగల శక్తి సంపన్నుడు నీవే నాయన. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అని చెప్పారు. ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. ఎంతో మంది భక్తులు తండ్రి మీ సన్నిధిలో ఉండి మోకరించి తండ్రితో ప్రార్థన చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా మొరలను ఆలకించిన ఆయన ఒక గొప్ప కార్యమును జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. వారి హృదయాల్లో నీ యొక్క వాక్యం ఫలింపచేయుటకు నాయన సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. మరి ముఖ్యంగా మా యొక్క క్రిస్టియన్ బ్రదర్ని చర్చి కొరకు వేడుకుంటున్నా. నేను కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా. ఎవరు కూడా ఈ కరోనా వ్యాధికి లోను కాకున్నట్లు నీ గాయపడిన హస్తంతో బిడ్డలు ముట్టండి. వారి చుట్టూ మీ కంచె వేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు దివ్యనామన స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకు మన ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఎన్ని నిమిషాలు? మరొకసారి అందరికీ మనవి చేయడంగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి స్టే హోమ్, స్టే సేఫ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా.